అది మహేంద్రవనం పంచాయతీ ఆఫీస్. సర్పంచ్ రఘురామయ్య ముందు రవి, లక్ష్మి, రాధా, నారాయణ నిలబడి ఉంటారు. సర్పంచ్ గారు, నా జీవితం నరకమైపోయింది. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. ఇంట్లో అత్తాకోడళ్ల గొడవలతో నాకు నిద్ర పట్టడం లేదు. పగలంతా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ప్రతిరోజు అవే అరుపులు, కేకలు, నిందలు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు అమ్మ, మరోవైపు భార్య. ఇద్దరినీ నేను సంతోషంగా చూడలేకపోతున్నాను. నా మనసు ముక్కలైపోతోంది. దయచేసి మీరు ఏదైనా చెయ్యండి. నేనీ గొడవలు భరించలేకపోతున్నాను. ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. రవి, కాస్త ప్రశాంతంగా ఉండు. ఇంతకి ఏం జరుగుతోంది? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడండి సర్పంచ్ గారు, ఈ రాధ వచ్చినప్పటినుండి ఇంట్లో ప్రశాంతత లేదు. ప్రతి చిన్న విషయానికి ఎదురు మాట్లాడుతుంది. నేను చెప్పిన మాట వినదు. అన్నీ తనకే తెలిసినట్టు మాట్లాడుతుంది. నా మాటను ఏమాత్రం గౌరవించదు. నా కొడుకు రవిని కూడా నా నుంచి దూరం చేస్తుంది. నన్ను ఒంటరిదాన్ని చేస్తోంది. నాకు చాలా కోపంగా ఉంది సర్పంచ్ గారు. నా మాట వినేవారే లేరు. ఈ ఇంటికి శాంతి లేకుండా చేస్తోంది. నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఈ గొడవల వల్ల. నిజమే సర్పంచ్ గారు. నా భార్య లక్ష్మి చాలా మంచిది. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడదు. ఇంటిని చక్కగా చూసుకుంటుంది. ఈ రాధ వచ్చిన తర్వాతే ఇంట్లో ఇలాంటి సమస్యలు మొదలయ్యాయి. మాకు అలవాటులేని గొడవలివి. మా ఇంటిలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. మా జీవితంలో ఇలాంటివి ఊహించలేదు. ప్రతిరోజు ఈ గొడవలతో మాకు తలనొప్పి వస్తోంది. సర్పంచ్ గారు, అత్తగారు లక్ష్మి చెప్పిందంతా అబద్ధం. నేను ఏమి అనకపోయినా ప్రతి చిన్న విషయానికి నన్ను నిందిస్తారు. నేను ఏ పని చేసినా తప్పు పడతారు. నేను వండినా, ఇల్లు శుభ్రం చేసినా, బట్టలు ఉతికినా ప్రతి దానిలో లోపమే వెతుకుతారు. నన్ను ఇంట్లో మనిషిగా చూడటం లేదు, పని మనిషిలా చూస్తున్నారు. నా భర్త రవిని కూడా నాతో సరిగ్గా మాట్లాడినవారు. నాకు చాలా కష్టంగా ఉంది. నన్ను అర్థం చేసుకోరు. నేను ఈ ఇంటికి ఎందుకొచ్చానా అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నా పుట్టింటికి వెళ్ళిపోవాలనుంది. అమ్మా, రాధా, మీరిద్దరూ అలా అనకండి. ఇద్దరూ కలిసి ఉండండి. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. దయచేసి ఈ గొడవలు ఆపండి. నా మాట వినండి. నా ప్రాణం పోతోంది ఈ గొడవల వల్ల. దయచేసి నాకోసమైనా మారండి. లక్ష్మిగారు, మీరిద్దరూ చెప్పింది విన్నాను. మీరిద్దరూ మంచివారే అని నాకు తెలుసు. కాని మీ గొడవలు మీ కొడుకు రవిని ఎంత బాధపడుతున్నాయో చూశారా? రవి ముఖంలో సంతోషం లేదు. ఒక కుటుంబమంటే ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి. కానీ మీరు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీ కలహాలతో ఇల్లు నరకప్రాయంగా చేస్తున్నారు అని రఘురామయ్య అనగానే, నాకదంతా తెలియదండి. నేను మా అత్తగారు ఉన్న చోట నేను అస్సలుండను. అమ్మా, నువ్వు చిన్నపిల్లవి. నీకు జీవితం గురించి ఇంకా తెలియనట్లుగా ఉంది. నేను మీ సమస్యను పరిష్కరిస్తాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇది ఒక చిన్న పరీక్ష అనుకోండి. మీరిద్దరూ వింటాను అంటే చెప్తాను. వింటాము, చెప్పండయ్యా. మీరిద్దరూ ఈరోజు రాత్రికి ఒక పని చెయ్యాలి. రేపు ఉదయం వచ్చి నాకు చెప్పాలి. ఈ పరీక్ష మీ జీవితాలను మార్చగలదు. మీ ఇంటికి శాంతిని తీసుకురాగలదు. మీ మనసులోని అపోహలను తొలగించగలదు. ఏమిటా పని సర్పంచ్ గారు? మీరు చెప్పింది ఏదైనా చేస్తాము. మాకు శాంతి కావాలి. మా కొడుకు సంతోషంగా ఉండాలి. మీరిద్దరూ ఈ రాత్రి మీ ఇంట్లో ఉన్న ప్రతి గదికి వెళ్ళండి. అక్కడ ఉన్న వస్తువులను, వాతావరణాన్ని చాలా శ్రద్ధగా గమనించండి. ప్రతి గదిలో మీకు సంతోషాన్నిచ్చిన ఒక వస్తువును గుర్తించండి. అది ఒక చిన్న బొమ్మ కావచ్చు, ఒక పాత ఫోటో కావచ్చు, అలాగే ఒక కుండ కావచ్చు, ఒక పాత పుస్తకం కావచ్చు, ఒక పాత వస్త్రం కావచ్చు, ఒక పగిలిన వస్తువు కావచ్చు. ఏదైనా సరే, అది మీకు ఎందుకు సంతోషాన్నిచ్చిందో కూడా గుర్తు చేసుకోండి. అలాగే మీకు బాధను కలిగించిన ఒక వస్తువును కూడా గుర్తించండి. అది ఎందుకు బాధను కలిగించిందో కూడా గుర్తుంచుకోండి. ప్రతి గదిలో ఒక సంతోషం, ఒక బాధ. అర్థమైందా? చాలా జాగ్రత్తగా, నిశితంగా గమనించాలి. ఏమాత్రం తప్పు చేయకూడదు. ఈ పనిలో ఏకాగ్రత చాలా ముఖ్యం. వస్తువులని గమనించాలా సర్పంచ్ గారు? అవును రాదమ్మా, చాలా శ్రద్ధగా ప్రతి గదిలో, ప్రతి మూలలో ఈ పనిని మీరిద్దరూ వేరువేరుగా చెయ్యాలి. ఒకరికొకరు సహాయం చేసుకోకూడదు. ఒకరి ఆలోచనలు ఒకరికి తెలియకూడదు. రేపు ఉదయం మీరు గుర్తించిన వస్తువుల గురించి నాకు చెప్పాలి. ఇది మీరిద్దరూ నిజంగా మీ ఇంటిని, మీ జీవితాన్ని ఎలా చూస్తున్నారో తెలుసుకోవడానికి. మీ మనసులో ఏముందో బయటపడుతుంది. ఇది మీ అంతరాత్మను పరిశీలించుకోవడానికి ఒక అవకాశం. ఈ పనిని మీరు పూర్తి చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సరే సర్పంచ్ గారు, చేస్తాము. సరే సర్పంచ్ గారు, నేను కూడా ప్రయత్నిస్తాను.
నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ పని వల్ల ఏదైనా మంచి జరుగుతుందేమో చూద్దాం. నువ్వు కూడా నాయనా రవి, ఈ రాత్రి మీ అమ్మ లక్ష్మి, నీ భార్య రాధ ఈ పని చేస్తున్నప్పుడు వారిని గమనించు. నీవు వారిని గమనించడం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వారి మనసులో ఏముందో నీకు అర్థమవుతుంది. వారి నిజమైన భావాలు నీకు తెలుస్తాయి. సరే సర్పంచ్ గారు, నేను జాగ్రత్తగా గమనిస్తాను. ఈ గొడవలకు కారణమేంటో నాకు కూడా తెలియాలి. నా కుటుంబం సంతోషంగా ఉండాలి. నాకోసమైనా వారు మారాలి. మరుసటి రోజు ఉదయం రఘురామయ్య ఇంటి దగ్గర లక్ష్మి, రాధ, రవి, నారాయణ నిలబడి ఉన్నారు. ఏంటి లక్ష్మిగారు, రాధమ్మ, రాత్రి మీ పని పూర్తయిందా? ఆ వస్తువులను గుర్తించారా? ఏం కనిపించాయి మీకు? నాకు వివరంగా చెప్పండి. అవును సర్పంచ్ గారు, మా ఇంట్లో అన్ని గదుల్లోనూ ఏదో ఒక బాధ కలిగించే వస్తువే కనిపించింది. పాతకుండ పగిలిపోయింది, పాడుబడిన అద్దం, సరిగా లేని వంటగది, చిరిగిన బట్టలు, పగిలిన పలకలు, పాత సామాన్లు సంతోషాన్నిచ్చేవి చాలా తక్కువ కనిపించాయి. నాకు సంతోషంగా లేదనిపించింది. నా జీవితంలో ప్రశాంతతే లేదు. ఈ ఇంటిలో నాకు ప్రశాంతత లేదు. అంతా లోపంగానే కనిపించింది. నేను చాలా నిరాశ చెందాను. నాకు కూడా అంతే సర్పంచ్ గారు. నేను ఏ గదిలోకి వెళ్ళినా ఏదో ఒక లోపమే కనిపించింది. సరిగా లేని తలుపు, పాత బట్టలు, పగిలిన అద్దం, సరిగ్గా వెలగని దీపం, మురికిగా ఉన్న మూలలు, పాత వస్తువులు. నాకు చాలా నిరాశగా అనిపించింది. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి సంతోషంగా లేను. నాకు ఇక్కడ స్థానం లేదనిపిస్తుంది. అంతా లోపంగానే అనిపించింది. నాకు ఈ ఇంటిలో సంతోషం దొరకదనిపించింది. రవి, నువ్వేం గమనించావు? నీ తల్లి లక్ష్మి, నీ భార్య రాధ ఎలా కనిపించారు? రాత్రంతా వారి ముఖాల్లో ఎలాంటి భావాలు చూశావు? వారు ఏ వస్తువుల దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపారు? సర్పంచ్ గారు, నేను వారిని గమనించాను. అమ్మ ఏ గదిలోకి వెళ్ళినా, రాధ ఏ గదిలోకి వెళ్ళినా వారి ముఖాల్లో అసంతృప్తి, బాధ స్పష్టంగా కనిపించాయి. వారు ఏ వస్తువుని చూసినా అందులో లోపానే వెతికారు. వారు సంతోషంగా ఉన్నట్టు ఒక్క క్షణం కూడా నాకు అనిపించలేదు. వారిద్దరూ ఒకేలా బాధపడుతున్నారు. ఇది చూసి నాకు చాలా బాధగా ఉంది. నా కుటుంబం ఇలా ఉండటం నాకిష్టం లేదు. నేను చాలా నిరాశ చెందాను. చూశారా లక్ష్మిగారు, రాధమ్మ, మీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. కాని మీరిద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు, ఒకేలా బాధపడుతున్నారు. మీరిద్దరూ మీ ఇంట్లో, మీ జీవితంలో లోపాలనే చూస్తున్నారు. సంతోషాన్నిచ్చే వస్తువులను గుర్తించలేకపోయారు. ఎందుకంటే మీ మనసులో అసంతృప్తి, కోపం, అహంకారం నిండి ఉన్నాయి. మీరు ఒకరినొకరు నిందించుకుంటూ మీ చుట్టూ ఉన్న మంచిని చూడలేకపోతున్నారు. మీరు ఒకరిపై ఒకరు కోపం పెంచుకుంటూ పోతే మీ జీవితంలో సంతోషమెలా వస్తుంది? మీ ఇంటిని మీరే ప్రేమించకపోతే మీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది? మీరు ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఉంటే ఎలా? వీటివల్ల మీ కొడుకు రవి ముఖంలో సంతోషం లేకుండా చేస్తున్నాయి. మీరిద్దరూ కలిసి ఉంటేనే మీకు, మీ ఇంటిల్లిపాదికి మంచిది. ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలి. నిజమే సర్పంచ్ గారు, నేను నా కోడలి రాధను అర్థం చేసుకోలేదు. నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. నాదే తప్పు సర్పంచ్ గారు. నా అహం నన్ను తప్పుదోవ పట్టించింది. నా కొడుకును కూడా బాధపెట్టాను. నన్ను క్షమించండి. నాది కూడా తప్పే సర్పంచ్ గారు. అత్తగారిని గౌరవించలేదు. నా పంతం వదులుకోలేదు. నా భర్త రవి బాధను చూడలేకపోయాను. నన్ను క్షమించండి అత్తగారు. మీరిద్దరూ మీ తప్పును ఒప్పుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇది మీలో మార్పుకు మొదటి అడుగు. ఇప్పుడు వినండి. మీ ఇంటిలో సంతోషాన్నిచ్చే వస్తువులు లేవని మీరు అనుకుంటున్నారు కదా? కాని నిజానికి మీ ఇంటిలో అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయి. అవేమిటో తెలుసా? ఏమిటి సర్పంచ్ గారు? ఏమున్నాయి? దయచేసి చెప్పండి, మాకు తెలియాలి. మీరిద్దరూ, మీ కొడుకు రవి, మీ మామగారు నారాయణ, మీ కుటుంబం, మీరిద్దరూ కలిసి ఉంటే మీ ఇంటిలో సంతోషం నిండుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ ఇంటిలో శాంతి నెలకొంటుంది. మీరిద్దరూ నవ్వుతూ ఉంటే మీ కొడుకు రవి ముఖంలో సంతోషం వస్తుంది. అదే మీకు నిజమైన నిధి. ఏ వస్తువు కూడా మనుషుల కంటే గొప్పది కాదు. కుటుంబం కంటే విలువైనది ఏదీ లేదు. మీ కుటుంబ బంధమే మీకు అసలైన సంపద. ఉదయం లేవగానే ఒకరికొకరు నవ్వుతూ పలకరించుకోండి. అప్పుడు మీ ఇంటిలో సంతోషం ఎలా వెల్లివిరుస్తుందో మీరే చూస్తారు. మీ జాతకాలు వాటంతట అవే మారుతాయి. మీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటిలోకి నిజమైన వెలుగు వస్తుంది. నన్ను క్షమించమ్మా రాధా. నాది తప్పే. నిన్ను అర్థం చేసుకోలేదు. ఇకపై మనం స్నేహితుల్లా ఉంటాము. నేను నిన్ను నా సొంత కూతురిలా చూసుకుంటాను. నువ్వు చెప్పింది కూడా వింటాను. నన్ను కూడా క్షమించండి అత్తగారు.
నాది కూడా తప్పే. నేను మిమ్మల్ని గౌరవించలేదు. ఇకపై నేను మీ మాట వింటాను. మీరు చెప్పినట్టు చేస్తాను. మీరు నాకు అమ్మతో సమానం. అమ్మా, రాధా, మీరిద్దరూ కలిశారు. నాకింతకంటే సంతోషం లేదు. నా జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సర్పంచి గారు, మీరు నిజంగా దేవుడు. మా ఇంటిని మళ్లీ కలిపారు. మాకు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మీ తెలివితేటలకు మా నమస్కారాలు. మీరు లేకపోతే మా కుటుంబం ఇలాగే గొడవలతో ఉండేది. మహేంద్రవనంలో అందరూ ఆనందంగా, కష్టపడి, సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. వెళ్ళి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కుటుంబం సంతోషంగా ఉంటే అదే నిజమైన సంపద. ఇకపై మీ ఇంటిలో నవ్వులు మాత్రమే వినిపించాలి, కలహాలు కాదు. రఘురామపురం అనే పల్లెటూరిలో వేసవికాలం వచ్చిందంటే ప్రజలకు కష్టాలు మొదలయ్యేవి. ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యేవి. రాత్రిపూట చీకటి, పగటిపూట ఉక్కపోతతో గ్రామస్థులు అల్లాడిపోయేవారు. చిన్న వ్యాపారాలు మూతపడేవి. వ్యవసాయానికి నీటి పంపులు నడవక రైతులు నష్టపోయేవారు. ఈ సమస్యలన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రఘురామపురం గ్రామ సర్పంచ్ రఘురామయ్య కథ ఇది. సీత, ఈ వేసవిలో కరెంటు కష్టాలు భరించలేకపోతున్నా. అవునండి, రాత్రిపూట పిల్లలు నిద్రపోలేక అల్లాడిపోతున్నారు. చూశావా, రాము ఎలా దగ్గుతున్నాడో ఉక్కపోతతో. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా నిద్రలేక పడున్నారు. ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఇలాగే అయితే ఎలా? మన గ్రామం పూర్తిగా నిర్జీవంగా మారిపోతుంది. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి రెండూ దెబ్బతింటాయి. మీరు సర్పంచ్ కదండి, ఏదో ఒకటి చెయ్యాలి. అవును సీత, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి. నేను సర్పంచుగా ఉండి కూడా నా ప్రజలు ఇంత కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేను. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. కాని ఏం చేయగలం? ఇది మన చేతుల్లో లేదు కదండి. చేతుల్లో లేదని కూర్చుంటే ఎలా? ఏదో ఒక మార్గం ఉంటుంది. మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. మరుసటి రోజు ఉదయం వెంకట్రావు, రవి నిరాశగా రఘురామయ్య ఇంటికి వస్తారు. సర్పంచ్ గారు, నా మోటారు నడవక పొలంలో పంట ఎండిపోతుంది. ఏమైంది వెంకట్రావు? వరి నాట్లు వేసినప్పటినుంచి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. బిల్లులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈసారి పంట చేతికి రాకపోతే ఆత్మహత్యలే శరణ్యం. సర్పంచ్ గారు, నా చిన్న కిరాణా కొట్టులో ఫ్రిడ్జ్ నడవక పాలు కూల్ డ్రింక్స్ పాడైపోతున్నాయి. నీకు కూడా కష్టమేనా రవి? అవునండి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ కరిగిపోయి నష్టపోతున్నాను. రాత్రిపూట చీకటితో వ్యాపారం కూడా సరిగా జరగడం లేదు. కరెంటు లేక ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేకపోతున్నాం. మా అమ్మాయికి ఆన్లైన్ క్లాసులున్నా కరెంటు లేక ఫోన్ ఛార్జింగ్ అవ్వడం లేదు. సర్పంచ్ గారు, మా పిల్లలు బడికి వెళ్లాలంటే కూడా ఫోన్ ఛార్జింగ్ ఉండాలి. ఈ కరెంటు కష్టాలతో వాళ్ళ చదువులు కూడా పాడైపోతున్నాయి. ఏమిటోయ్, ప్రతి వేసవిలో ఇదే సమస్య. ఈ సమస్యకు ఏదో ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి. నేను ఈ మధ్య కొన్ని పత్రికలు, పుస్తకాలు చదివాను. ఇతర రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలు సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్ సమస్యను అధిగమించాయని తెలిసింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. గత కొన్ని రోజులుగా నేను పట్టణంలోని గ్రంథాలయాలకు వెళ్లి సౌరశక్తి గురించి, దాని సాంకేతికత గురించి, ప్రభుత్వ రాయితీల గురించి విస్తృతంగా పరిశోధించాను. నిపుణులతో మాట్లాడాను. మొదట్లో చాలా సంక్లిష్టంగా అనిపించినా మన గ్రామానికి ఇది ఎంత అవసరమో అర్థమైన తర్వాత నాలో ఒక దృఢ సంకల్పం ఏర్పడింది. మరుసటి రోజు గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ సమావేశమై ఉంటారు. వారి ముఖాల్లో నిరాశ, అలసట స్పష్టంగా కనిపిస్తాయి. గ్రామస్తులారా, మన గ్రామం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి వేసవిలో మన కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలి. నేను సౌరశక్తి గురించి తెలుసుకున్నాను. సూర్యరశ్మిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే మనకు నిరంతర విద్యుత్ అందుతుంది. బిల్లులు కూడా తగ్గుతాయి. సర్పంచ్ గారు, ఇది సాధ్యమేనా? సోలార్ ప్యానెల్స్ అంటే చాలా ఖర్చవుతుంది కదా. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది? అప్పులు కట్టడానికే సరిపోవడం లేదు. అవునండి, అవి పనిచేస్తాయా? వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. అవి వేడికి పాడైపోవా? వాటిని శుభ్రం చేయడం, నిర్వహించడం కష్టం కాదా? భయపడకండి, నేను దీని గురించి చాలా వివరంగా తెలుసుకున్నాను. మొదట్లో ఖర్చు అవుతుంది, కానీ
దీర్ఘకాలంలో మనకు చాలా లాభాలుంటాయి. ప్రభుత్వం కూడా సౌరశక్తి ప్రాజెక్టులకు కొన్ని రాయితీలిస్తోంది. వాటిని ఎలా పొందవచ్చో నేను తెలుసుకున్నాను. వాటికి సంబంధించిన దరఖాస్తు పత్రాలు, అర్హతలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటేనే కదా సోలార్ ప్యానెల్స్ బాగా పనిచేసేది. అవి వేడిని విద్యుత్తుగా మారుస్తాయి. వాటి నిర్వహణ కూడా పెద్ద కష్టమైతే కాదు. చిన్నపాటి శిక్షణతో మనమే చేసుకోవచ్చు. వర్షాలకు అవి పాడవవు. వాటిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మనందరం కలిసి పనిచేయాల్సిన పని ఇది. ఇది ప్రభుత్వ పథకం కాదు, మనందరి భాగస్వామ్యంతో జరిగే ప్రాజెక్టు. ప్రతి ఇంటికి సౌర ఫలకాలు ఏర్పాటు చేద్దాం. వీధి దీపాలకు కూడా సోలార్ ప్యానెల్స్ అమర్చుకుందాం. మన వ్యవసాయ పంపు సెట్లకు కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుందాం. ఇది మన గ్రామానికి కొత్త వెలుగునిస్తుంది. మన పిల్లల భవిష్యత్తుకు భరోసానిస్తుంది. సర్పంచ్ గారు, మాకు నిరంతరం విద్యుతొస్తే చాలు. వేసవిలో ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు హాయిగా నిద్రపోతారు. మీరు చెప్పింది నిజమైతే మా కష్టాలన్నీ తీరిపోతాయి. సర్పంచ్ గారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలోచన చాలా బాగుంది. కానీ ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది? మనం ఎలా నిధులు సమకూర్చుకోవాలి? ఖర్చు గురించి ఆందోళన వద్దు. మనమందరం కలిసి చిన్న చిన్న మొత్తాలను సేకరించవచ్చు. ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు కూడా మనకు సహాయపడతాయి. యువకులు శ్రమదానం చేయవచ్చు. అవును సర్పంచ్ గారు, మనం కలిసి ఈ పని చేద్దాం. మీ మాట నమ్ముతాం. మీరు మా కోసం ఇంత కష్టపడుతుంటే మేం వెనుకడు వెయ్యం. రఘురామయ్య నాయకత్వంలో గ్రామస్తులు ఉత్సాహంగా సౌరశక్తి ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట్లో కొంతమందికి సందేహాలు ఉన్నా రఘురామయ్య వారిని ఒప్పించి అందరినీ ఏకం చేశాడు. ప్రభుత్వ రాయితీలను పొందడానికి గ్రామ కార్యదర్శి దరఖాస్తు పత్రాలను సిద్ధం చేయడంలో సహాయపడ్డారు. రవి మరియు ఇతర యువకులు నిపుణుల పర్యవేక్షణలో సోలార్ ప్యానెల్స్ అమర్చడం, వాటిని నిర్వహించడం నేర్చుకున్నారు. గ్రామస్తులు శ్రమదానం ద్వారా, నిధుల సేకరణ ద్వారా తమ వంతు సహాయం అందించారు. రవి మరియు యువకులు ప్యానెల్స్ అమరుస్తూ సర్పంచ్ గారు, ఇది చాలా సులువుగా ఉంది. మనం కూడా నేర్చుకోవచ్చు. ఈ ప్యానెల్సు చాలా పటిష్టంగా ఉన్నాయి. వర్షాలకు కూడా ఏమీ కావు. మన గ్రామానికి మంచి రోజులు రాబోతున్నాయి. అందరూ తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇది మనందరి ప్రాజెక్ట్, మన పిల్లల భవిష్యత్తు కోసం. సర్పంచ్ గారి మాట నిజం. ఐక్యత ఉంటే ఏదైనా సాధ్యమే. మనమందరం కలిసి చేస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ఇది కేవలం మగవాళ్ల పని కాదు, మేము కూడా సహాయం చేయగలం. అవును, మాకు కూడా శిక్షణ ఇవ్వండి సర్పంచ్ గారు. తప్పకుండా. అందరం కలిసి పనిచేద్దాం. ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ పలకలు అమర్చారు. వీధి దీపాలకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, గ్రామస్తులందరి ఐక్యతకు, కృషికి ప్రతీకగా నిలిచింది. కొన్ని నెలల తరువాత కొత్త వేసవికాలం ప్రారంభమైనప్పుడు గ్రామస్తులందరూ గ్రామ పంచాయతీ వద్ద సంతోషంగా సమావేశమై ఉంటారు. చూశారా గ్రామస్తులారా, ఈ వేసవిలో మన గ్రామంలో విద్యుత్ కోతలు లేవు. అవును సర్పంచ్ గారు, నా పొలంలో మోటారు నిరంతరం నడుస్తోంది. పంటలు కలకలలాడుతున్నాయి. ఈసారి 3 పంటలు పండించగలిగాను. విద్యుత్ బిల్లులు కూడా చాలా తగ్గాయి. అప్పులు తీరిపోయాయి. నా కొడుకు పట్నం నుంచి తిరిగొచ్చి నాతో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. విద్యుత్ బిల్లులు కూడా చాలా తగ్గాయి. అప్పులు తీరిపోయాయి. రాత్రిపూట పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. పగటిపూట కూడా ఇంట్లో చల్లగా ఉంది. మిక్సీ, గ్రైండర్ వంటి ఉపకరణాలు నిరంతరం ఉపయోగించుకుంటున్నాము. మాకు ఎంతో ఉపశమనం లభించింది. ఇప్పుడు మాకు టీవీ, రేడియోలు కూడా పనిచేస్తున్నాయి. నా కిరాణా కొట్టులో ఫ్రిడ్జ్ నిరంతరం నడుస్తోంది. పాలు, కూల్ డ్రింక్స్ పాడవడం లేదు. కొత్తగా ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టాను. రాత్రిపూట కూడా లైట్లు ఉండడంతో వ్యాపారం బాగా జరుగుతోంది. గ్రామస్తులిప్పుడు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే అన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు. గ్రామంలో కొత్తగా చిన్న పరిశ్రమలు, వర్క్షాపులు కూడా ప్రారంభమయ్యాయి. యువతకి ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. వలస వెళ్లిన వారు తిరిగి గ్రామానికి రావడం మొదలుపెట్టారు. మన గ్రామానికి కొత్త కలొచ్చింది. పిల్లలు సాయంత్రం వేళల్లో వీధి దీపాల కింద ఆడుకుంటున్నారు. రాత్రిపూట గ్రామస్తులు ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. రఘురామాపురం ఇప్పుడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది సర్పంచ్ గారు. ఇతర గ్రామాల సర్పంచులు కూడా మన గ్రామాన్ని సందర్శించి సౌరశక్తి ప్రాజెక్టు గురించి తెలుసుకుంటున్నారు. ఇది కేవలం విద్యుత్ సమస్య పరిష్కారం మాత్రమే కాదు, ఒక గ్రామం తన సమస్యలను స్వయంగా ఎలా పరిష్కరించుకోగలదో చూపిన ఒక గొప్ప ఉదాహరణ. రఘురామపురం కథ ప్రజల ఐక్యత,
సర్పంచ్ నాయకత్వం ఉంటేనే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. కథ సుఖాంతం.